ఒకవైపున అమెరికాలో డీప్ స్టేట్ టీం ఏదైతే బైడెన్ గ్రూప్ కావాలని చెప్పేసి భారత్ మీదకి బంగ్లాదేశ్ని రెచ్చగొట్టి ఆ బంగ్లాదేశ్ చేత భారత్ మీద యుద్ధం చేయించి ఆ బంగ్లాదేశ్కి పాకిస్తాన్ మద్దతు ఇచ్చేలా చేసి తద్వారా భారతదేశం మీదకి యుద్ధం చేయించి ఆ రెండు దేశాలు ఒక్కటైపోలే చేసేటటువంటి ఒక ఎత్తుగడ, దీని ద్వారా ప్రారంభమయ్యేటటువంటి యుద్ధ పరిణామాలు ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి తద్వారా ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడిగా బైడెనే కొనసాగేటటువంటి యుద్ధ సందర్భంలో అధ్యక్ష మార్పులు ఉండవన్నమాట. అట్లా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి సందర్భంలో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఈ దేశంలో కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి సందర్భంలో బంగ్లాదేశ్లోని ముస్లిం సంస్థల అధ్యక్షులు తాజాగా భారతదేశంలోని ముస్లింలకు చేసినటువంటి విజ్ఞప్తి ఇక్కడ సంచలనం సృష్టిస్తుంది. ముస్లింలు హిందువులను 800 ఏళ్ళు పరిపాలించారు. ఇప్పుడు మళ్ళీ హిందువులు మన బానిసలుగా చేసుకుని ఢిల్లీని పాలించే సమయం వచ్చింది. జిహాద్ ప్రారంభించండి, మనం హిందువులు మళ్ళీ బానిసలుగా చేసుకోవాలి, అలా ఇదైతే మళ్ళీ హిందువులు మన బానిసలుగా చేస్తాం అన్నటువంటి పాయింట్. ఒక్కసారి ఏం మాట్లాడారన్నది విందాం. ఈ పందులు వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోవడం చేతకాలేదు. వాళ్ళ దేశంలోనే కొట్టుకు చేస్తున్నారు. తినటానికి తిండి లేదు, ఉండడానికి బ్రతుకు లేదు, కనీసం కరెంటు లైట్ వేసుకోవడానికి దిక్కులేని వెధవలు అక్కడ పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని సర్వనాశనం చేశారు ఇదే మత పిచ్చతో. ఆ దేశంలో తినటానికి తిండి లేదు, ఉండటానికి దిక్కు లేదు, చివరికి బ్రతుకు తెరువు కోసం ఈ దేశానికి పారిపోయి వచ్చేటటువంటి ఈ కుక్కలు ఇప్పుడు భారతదేశంలోని ఆక్రమించుకుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి ఈ దేశాన్ని కూడా పైకి లేపి మళ్ళీ పాత రోజుల్లో మతతత్వాన్ని రెచ్చగొట్టి పరిపాలిస్తారట. ఇది ఇలాంటి దరిద్రుల గురించి అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది.